ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వెంతగానో ప్రేమించినటువంటి వ్యక్తులు, లేదా నీకు హాని చేయాలని చూచినటువంటి వ్యక్తులు, నీకు దూషణగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని గురించి నీవు విచారించుచున్నావా? ఎంత మేలు చేసినప్పటికీ కూడాను వారు నాకు కీడే చేస్తున్నారు, వారు నాకు అపాయమే చేస్తున్నారు, నా యొక్క కీడునే వారు కోరుకుంటున్నారని వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి, వారు మాట్లాడేటువంటి శపితమైనటువంటి దూషణలను బట్టి నా జీవితం, వారు శపించారు కాబట్టి నా జీవితం శపితముగానే ఉంటుందా అని నీవు ఆలోచిస్తున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ యొక్క మాటల ద్వారా నీతోటి మాట్లాడుతున్నారు. ఆనాడు యోసేపుని తన తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడని కారణంతోటి, అసూయతోటి, ద్వేషముతోటి అతనిని కొట్టి గుంటలో పడవేసి అమ్మివేసినటువంటి పరిస్థితుల్లో, తనకి కలిగినటువంటి దర్శనాన్ని వారు అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితుల్లో యోసేపు అమ్మివేయబడ్డాడు, బానిసగా వెళ్ళిపోయాడు. కానీ ఒకానొక దినం ఫరో చేతి కింద మాత్రం కాదు, కానీ ఫరో తర్వాత అంత గొప్ప స్థానంలో దేవుడు నిలబెట్టాడు. యోసేపు ఏ విషయమైతే ఆ యొక్క రాజ్యానికి సంభవించబోతున్నది, కరువు సంభవించబోతుంది, విస్తారంగా పంటలు పండబోతున్నాయని చెప్పినటువంటి తరుణంలో రాజు తర్వాత అంత గొప్ప స్థానాన్ని ఫరో రాజు ఆ యొక్క యోసేపుకైతే గనక ఇచ్చాడు, ఆ యొక్క అధికారాన్ని. అటువంటి సమయంలో యోసేపుని నిందించారో, అవమానించారో, హీనముగా చూశారో అటువంటి యోసేపు దగ్గరికే వచ్చి వారి యొక్క అన్నలు యోసేపు యొక్క పాదాల మీద పడి ధాన్యము కొరకు అడిగినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. అదే రీతిగా ఒక బాలాకు రాజు చెప్పినటువంటి మీదట బిలాం అనేటువంటి ప్రవక్త, దేవుని చేతిలో ఆశీర్వాదకరంగా వాడబడుతున్నటువంటి ఒక ప్రవక్త, అతనిచ్చేటువంటి బహుమానాలకి ఆశపడి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులకి వ్యతిరేకముగా మాట్లాడుతున్నటువంటి ప్రతి శపితమైనటువంటి మాటల్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నిన్ను గూర్చి ఇతరులు మాట్లాడేటువంటి శపితమైనటువంటి మాటలు, దూషణకరమైనటువంటి మాటలను బట్టి నా జీవితం శపితమైనటువంటి జీవితంగానే ఉంటుందేమో, ఆశీర్వదింపబడినటువంటి జీవితంగానే ఉంటుందేమో అని నువ్వు కృంగిపోతున్నట్లయితే ఈ మాటలు దేవుడు నీతోటి తెలియజేస్తున్నాడు. నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. వారు మాట్లాడేటువంటి దూషణలను బట్టి నువ్వు కలవరపడవలసినటువంటి అవసరం లేదు. ఏ మనుష్యుడు మాటలు కూడాను నీ యొక్క బ్రతుకుని మార్చవు, కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక అది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అది ఆలస్యమైనా కానీ నీ పట్ల దేవుడు జరిగించి తీరుతాడు. ఒక యోసేపుని ఎంతగానో తండ్రి ప్రేమిస్తున్నాడని అసూయతోటి, ద్వేషముతోటి, ఆశీర్వదింపబడకూడదని అమ్మివేశారు, భయంకరంగా కొట్టారు. కానీ దేవుడు యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం మర్చిపోలేదు. ఏ దర్శనమైతే యోసేపుకి చూపించారో ఆ దర్శనాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేశారు. ఏ అసూయ పడినటువంటి అన్నలు ఉన్నారో వారే మరలా యోసేపు పాదాల వద్ద చేరేటట్లు దేవుడు చేశాడు.
అదే రీతిగా దేవుని ప్రజలైనటువంటి వారిని శపించమని బాలాకు రాజు తెలియజేసినప్పుడు బిలాము ప్రవక్త చేసినటువంటి ఆ యొక్క శపితమైనటువంటి మాటలు వారికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. కాబట్టి జనులు నిన్ను గూర్చి మాట్లాడేటువంటి మాటలను గూర్చి నువ్వు కృంగిపోవద్దు, కానీ దేవుడు నీ పక్షంగా ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో, ప్రణాళిక కలిగి ఉన్నాడో, నిశ్చయముగా నీ చుట్టుప్రక్కల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నువ్వు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ నీవైతే దేవుని ఆశీర్వాదం పొందకుండా అయితే గనక ఉండవని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.